ఓకే గైస్, ఇప్పుడు మనము మ్యాంగో న్యాచురల్ ఫార్మింగ్ గురించి తెలుసుకుందాము. శివకుమార్ గారు, ఇక్కడ టోటల్ ఎన్ని ఎకర్స్ ఉందండి? ఇది 16.5 ఎకరా. 16.5 ఎకరాల్లో మొత్తం ఎన్ని చెట్లు ఉండొచ్చు? మాది వచ్చేసి కౌంటింగ్ ఇదే 800 ఉండొచ్చు. దాదాపు 800. ఎన్ని రకాలు వేస్తున్నారండి మామిడి పండ్లు? మాది వచ్చేసి ఒక 12 రకాలు ఉంటాయి. 12 రకాలు. ఏ ఇమాం పసంద్ దొరుకుతాయి ఇక్కడ? ఇమాం బస్ ఉంది, బంగినపల్లి ఉంది, నీలం ఉంది, ఖాదర్ ఉంది, అది లాల్ బార్ ఉంది, తర్వాత తోతాపూరి అంటారు, అంటుకాయలు అని కూడా అంటారు, బెంగళూరు కాయలు అవి ఉంది, ఇంకా పునాస ఉంది, సునేరి, ఇలా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. గైస్, ఇమాం పసంద్ చాలా మంచి ఫ్లేవర్ ఉన్నటువంటి మామిడి పండు, అది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ ఈల్డ్ ఎప్పటికి వస్తుంది? ఈ క్రాప్ ఎప్పటికి మనకు వస్తుంది? ఆల్రెడీ ఇప్పటికే వచ్చేసింది. ఈ సంవత్సరం కొంచెం క్లైమేట్ సరిగా లేనందువల్ల ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పూత. లేకపోతే ఇప్పుడే కాయ దశలో ఉండాల్సింది, ఇంకొంచెం లేట్ కావచ్చు ఈ ఇయర్. సో ఈ న్యాచురల్ ఫార్మింగ్ వల్ల మీకు అన్ఎక్స్పెక్టెడ్ కాపు కూడా వచ్చిందని విన్నాం మేము. సో న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ బెటర్ దాన్ ఆర్గానిక్ అండ్ ఆల్ ద అదర్ ఆర్టిఫిషియల్ ఫార్మింగ్. ఇదే మనకి ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. సో ప్రాఫిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి. సో ఇక్కడ ఈ న్యాచురల్ ఫార్మింగ్లో, ఈ వాసుదేవ గార్డెన్స్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, ముఖ్యంగా ఈ 2025 ఇయర్లో వీళ్ళు ఏమి ఒక కొత్త ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేద్దామని అనుకుంటున్నారు. వాస్తవానికి కడప చుట్టుపక్కల కానీ ఎక్కడే కానీ ఈ కాన్సెప్ట్ లేదు. అదేంటంటే మ్యాంగో పికింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్. అదేంటంటే, మనకు ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఇన్ని రకాల మామిడి పండ్లు ఉన్నాయి. సో మీకు ఎవరైనా మామిడి పండ్లు కావాలి అని అనుకుంటే, ఇక్కడికి వచ్చి పలానా మామిడి పండు మాకు కావాలి, పలానా రకం కావాలి అని అన్నప్పుడు వాళ్ళు ఆ చెట్టు దగ్గరికి తీసుకుపోయి మీకు మీ దగ్గరే లైవ్లో మీకు కట్ చేసి ఇస్తారు. సో మీకు నచ్చిన రకము, నచ్చిన పండు, మీకు ఎన్ని కేజీలు కావాలంటే అన్ని కేజీలు మీరు తీసుకుని వెళ్ళచ్చు. సో బయట మనము ఇట్లా ఫర్టిలైజర్స్తో, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్తో చేసినటువంటి మామిడి పండ్లు తీసుకోవడం కంటే న్యాచురల్ ఫార్మింగ్తో మంచి న్యాచురల్ స్వీట్నర్స్ ఉన్నటువంటి మామిడి పండ్లు తీసుకోవడం చాలా బెటర్ అండ్ ఇట్స్ హెల్దీ ఆల్సో. సో గైస్, ఈ వాసుదేవ ఫార్మింగ్ గార్డెన్స్లో మనకు జరుగుతున్నటువంటి న్యాచురల్ ఫార్మింగ్ ఒకసారి అందరూ అబ్జర్వ్ చేయండి. ఈ సమ్మర్కి మనకు క్రాప్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎప్పుడు వస్తుంది అనేది కూడా మనము మన ఛానల్లో అప్డేట్ చేస్తాము. సో కీప్ ఫాలోయింగ్ అవర్ ఛానల్. కాబట్టి మీరు న్యాచురల్ టేస్ట్ చూడాలని అందరికీ నేను చెప్తాను. సో గైస్, ఇక్కడ మనతో పాటుగా నీలకంఠ రెడ్డి గారు ఉన్నారు. ఈయన న్యాచురల్ ఫార్మింగ్లో మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. ఏ విధంగా ఈ ఎరువుని కలపాలా, ఎంత మోతాదులో తీసుకోవాలా, రేషియో అన్నిటిని మనకి ఈయన వివరిస్తారు. నీలకంఠ రెడ్డి గారు, ఇప్పుడు మనకి ట్రాక్టర్లో వచ్చింది కదా, ఇదేంటండి? ఇది ఆవులది పచ్చి పేడ, పచ్చిది. ఓకే, దీన్ని ఎట్లా మీరు వాడతారు? దీన్ని వచ్చేసి 100 కేజీల ఆవుల పచ్చిపేడ తీసుకొని 100 కేజీలకు 10 లీటర్లు మూత్రం కలుపుకుంటాము. 2 కేజీల పిండి, 2 కేజీలు పప్పు దినుసులు, 2 కేజీలు పప్పు దినుసులు పిండి అనమాట. బెల్లం ఇది 2 కేజీలు బెల్లం. వాటిని వేరే పాత్రల్లో నానబెట్టి ఈ పేడల్లో చల్లుకుంటూ కలుపుకొని ఉండలు చేసి దీన్ని పొడి చేసి భూమిలోకి ఉపయోగిస్తాం. ఇది ఇంకా కొద్దిగా పచ్చిపేడ తీసుకొని 200 లీటర్ల నీటిలో 10 కేజీల పేడ వేసి, ఆవు పేడ, 2 కేజీలు పప్పు దినుసుల పిండి, 2 కేజీలు బెల్లం వేసి, 5 నుండి 10 లీటర్ల మూత్రం వేసి దాంట్లో తయారు చేసి అది ద్రవజీవామృతం అవుతుంది. ఈ పేడలో 200 కేజీ పేడ తీసుకుని దాంట్లో 100 కేజీల పేడలో ఘనజీవామృతం అవుతుంది. నీలకంఠ రెడ్డి గారు, ఇది ఆచ్ఛాదన అని ఏదో చెప్పారు ఇప్పుడే, దాని గురించి కొంచెం చెప్పండి. చెట్లకు ఉండే ఆకులు రాలిపడి భూమి మీద ఆచ్ఛాదనగా మల్చింగ్ అంటారు దీన్ని. ఇదంతా వ్యర్థాలు, పంట వ్యర్థాలే అన్నమాట. ఇది భూమి మీద కప్పి ఉండడం వల్ల దీంట్లో నుంచి భూమిలో సూక్ష్మ జీవులన్నీ అభివృద్ధి చెంది భూమికి చాలా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ ఎండ పడే చోట, ఎక్కడైతే ఎండ ఉందో అక్కడ భూమి డైరెక్ట్ గా సూర్యరశ్మి పడకుండా
వేడి శాతం లేకుండా సూక్ష్మజీవులకు ప్రాణి హాని కలిగించకుండా ఇది అక్కడ నవధాన్యాల పద్ధతిలో పిఎండిఎస్ కాన్సెప్ట్ గా ఎక్కడైతే ఎండ తగులుతుందో అక్కడల్లా వేయడం జరిగింది. ఓకే ఓకే. సో మంచి అవుట్పుట్ వస్తుంది దీనివల్ల. ఓకే ఓకే. డైరెక్ట్ గా సూర్యరశ్మి పడకుండా భూమి ఎండగాలకుండా భూమిలో ఉండే సూక్ష్మ పోషకాల జీవులు వానపాములు అనేటివి ఏడలేసినా వచ్చాను ఇప్పుడు. ఆ ఎండ తగిలే కాడ వానపాములు కూడా దెబ్బ తినకుండా ఉండడానికి చల్లదనం కోసం అది కాన్సెప్ట్ హ్యూమస్ ను డెవలప్ చేసేదానికి. ఓకే ఓకే. థ్యాంక్ యూ నీలకంఠ రెడ్డి గారు ఫర్ ద ఇన్ఫర్మేషన్.